హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు గోంగూర కాళ్ళ రొయ్యలు వండబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ కాళ్ళ రొయ్యల్లో ఇలా తల కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం గోంగూరను శుభ్రంగా కడిగి ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఈ గోంగూరలో కొన్ని నీళ్లు వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు, కారం, పచ్చిమిరపకాయలు. గోంగూరలో కారం కాస్త ఎక్కువే పడుతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించాలి. ఈ గోంగూర అయితే చక్కగా ఉడికింది. స్టవ్ ఆపేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని దీన్ని చక్కగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోంగూరలో ఉడికి భలే రుచిగా పుల్లపుల్లగా ఉంటాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాయి. దీనిలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేగాలి. అల్లం, వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళ రొయ్యలు అంటే ఇలా తల కూడా వేసేసుకోవచ్చండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ రొయ్యలను వేసేస్తాం. ఈ రొయ్యలు చాలా పెద్దగా ఉంటాయి కదా, నేను ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఎక్కువే వేసుకోవాలండి కూరల్లో. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ రొయ్యల్లోంచి నీళ్లు ఊరుతున్నాయి కదా, ఆ నీరంతా కూడా మగ్గిపోవాలి. నీరంతా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీన్నంతా బాగా కలుపుకోవాలి. మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి మసాలా అయితే వేయాల్సిన అవసరం లేదు. దీనిలో సరిపోయినన్ని నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిందేమో చూద్దాం. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇదంతా చక్కగా ఎగిరిపోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనిలో ఉడికించి పక్కన పెట్టాం కదా గోంగూర మెదిపి, అది వేసేద్దాం. దీన్నంతా బాగా కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గోంగూర ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి పట్టేలాగా, రొయ్యల్లో సారం గోంగూరలోకి దిగేలాగా చక్కగా ఉడకనివ్వాలి. చక్కగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కూరలోకి పోపు వేసుకుందాం. ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది. చితక్కొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి చక్కగా వేగితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పోపు టేస్ట్.
ఇప్పుడు దీనిలో 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం అంటే కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుందాం. పోపు వేగింది, స్టవ్ ఆపేద్దాం. ఈ పోపుని గోంగూర కర్రీలో వేసాం. దీనిలో ఇలా తాలింపు వేయడం వలన రుచి చాలా బాగుంటుంది. అంతే అండి, టేస్టీగా గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.